మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 17/3/2026 మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కొండపిట్టగుంట నందు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మద్దులేరు ప్రసాదరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్ర మండలాల విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎం జయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, వేసవిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం శుభ పరిణామమని, 32 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వివరించారు. దాత కేజీఆర్ విఎస్ చారిటబుల్ అధినేత శ్రీ సంజయ్ రవికొండ వారిని అభినందించారు. ఈ సందర్భంగా దాతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాత తరపున శ్రీమతి ఏ పద్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సుజాత, సహ ఉపాధ్యాయులు వివి బ్రహ్మయ్య, సిహెచ్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈరోజు కూడా మజ్జిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ కార్యక్రమంతో పాటు మీకు స్నాక్స్ పెడుతూ ఉంటారు. ఆ స్నాక్స్ కూడా అంటే మధ్యాహ్నం 3 గంటలకు పెట్టేటువంటి స్నాక్స్ని మీకు హాఫ్ డే స్కూల్ కాబట్టి ఆ స్నాక్స్ కూడా ఇప్పుడు పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాటర్డే మీకు స్వీట్ హాట్ ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈరోజే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రసాద్ సారు రిటైర్ అవుతూ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. 5-3 నెలలు రిటైర్మెంట్ ఏముందండి. మన మండలంలో ఒక టీచర్ ఉన్నాడు, ఎక్సలెంట్ టీచరు. రోజు మార్చి రోజు సెలవు పెడుతున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే సెలవు పెట్టకుండా, ఇంకా నేను 3 మంత్స్కి రిటైర్ అవుతానన్నా కూడా సెలవు పెట్టకుండా అవసరానికి సెలవు పెట్టుకుంటూ డైలీ పాఠశాలకు వచ్చి ఎన్ని బాగులు చూసుకుంటూ మీకు ఆహార పదార్థాలు అందిస్తూ ముందుకు పోతున్నారు సారు. అంటే సార్ ఎంటైర్ సర్వీస్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఆధారంగా సార్లో మోటివేషన్ రావడం, భోజనం పెట్టించడం, గవర్నమెంట్ భోజనం పెట్టని రోజుల్లోనే ఊళ్ళో గ్రామస్తుల సహకారంతో 100-600 మంది పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం అలా జరిగింది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ అయితే పెట్టలేదో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ముందే చేసేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ అయితే గవర్నమెంట్ పెట్టిందో అవన్నీ సార్ సర్వీస్లో చేసేసారు. కొత్తగా సార్ చేసేది లేదు. కానీ ఒక మంచి ఉపాధ్యాయ హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఒక మంచి ఉపాధ్యాయులు. అంటే నా సర్వీస్ ఉన్నంత వరకే కాకుండా సర్వీస్ తర్వాత కూడా ఈ పాఠశాలలో రోల్ పెంచడం, తర్వాత ఇంకా మీకు తదనంతరం కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తానని చెప్పారు. మీకే కాదు, మాకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మండలాన్ని ముందుకు నడిపించడానికి మాకు కూడా ఉపయోగపడుతూ ఉన్నారు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు నాకు ఇంకా ఏం చెప్పాలి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే అంతకి సార్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక టీచర్ జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం, సంతోషించవలసినటువంటి విషయం ఏది ఉండదు. సర్వీస్ మొత్తము రోజు పండగలాగే సారు పిల్లలకి చూపిస్తూ తన సర్వీస్ని పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ ఈ మజ్జిగ ప్రతిరోజు ఎండలకు ఇస్తున్నందుకు, స్నాక్స్ ఇస్తున్నందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక మంచి టీచర్ ఈసారి ఖచ్చితంగా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ ఫోటోలన్నీ సేకరించి డిఓ గారికి పెడతాను. ఆయన ఖచ్చితంగా స్పందిస్తున్నారు. మనం ఏదైనా పెడితే
ఖచ్చితంగా స్పందిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు పడే కష్టాన్ని పై అధికారి దృష్టికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఫీల్డ్ స్థాయిలో ఉండే అధికారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళి మీ పాఠశాల గొప్పతనం, మీ పిక్చర్ గొప్పతనాన్ని కూడా 10 మందిలో చెప్పే అవకాశాన్ని సార్కి మనం కల్పిస్తాం. ఖచ్చితంగా డిఓ సార్ ఎక్కడో ఒక దిక్కుపోవడం జరిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు. నాకు కూడా అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. నా మండలంలో ఉండే టీచర్లు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా చదువు చేస్తున్నారు, ఎంత చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఒక మంచి అంటే చాలా చాలా ప్రౌడిష్గా అనిపిస్తుంది అనమాట నాకు. కాబట్టి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.